ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే గారు. నమస్తే చే. ఏదైనా చందమామ కథ చెప్తారండి? పండితుడి భూతం కథ చెప్తాం. పండితుడి భూతం. ఒక పల్లెటూరులో తిమ్మయ్య అని ఒకడు ఉండేవాడు. వీడు ఏంటంటే ఏదో సుమారుగా ఆటకాయగా తిరిగేవాడు. వీడికి చిన్న తాగుబోతువాడు. కాకపోతే పెద్దగా ప్రజలకు తెలియనిచ్చేవాడు కాదు. తాగుబోతనం అంటే ఖర్చు కాదు. అవును, తాగాలంటే ఖర్చు పెట్టాలి. అప్పట్లో పాతకాలపు తాగుడు ఏమిటి? కళ్ళు. ఇప్పుడు కళ్ళు చెట్లు ఎవరో కళ్ళు గీత కార్మికులు ఉంటారు. వాళ్ళు పోయి తెల్లవారి వెళ్ళి ఒక కళ్ళు గీసి అక్కడ ఒక కుండ కట్టొస్తారు. ఇచ్చేటంతా ఎక్కుతాడా? తెచ్చిచ్చేడి. ఉచితంగా దేశసేవ ఎందుకు చేస్తారు? అవును. ఆ కళ్ళును 10కో పావలాకో అమ్ముకుంటారు. అది వాళ్ళ జీవనాధారం కదా. వీడేం చేసేవాడు? చీకటి మాటను పోయి చెట్టెక్కేసి కుండ బుడ తీసేసుకుని తెచ్చేసుకునేవాడు. శుభ్రంగా దొంగతనంగా అనమాట. కళ్ళు దొంగలు ఎప్పుడూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు కూడా తెలుసు కొబ్బరికాయల దొంగలు, కళ్ళు దొంగతనాలు మేము కూడా వినేవాళ్ళం. అయితే ఈ తిమ్మయ్య ఏం చేసేవాడు? ఎక్కడో చోట చెట్టెక్కి కామ్గా వరుసగా ఉన్న తాళ్లలో ఓ చెట్టెక్కి తీసుకునేవాడు. వీడు తాగుతాడని ఎవరికీ తెలియదు. ఆడు తాగేసి ఒక పూట ఎక్కడో చోట పడుకుని మరునాడు లేచి వచ్చేసేవాడు. వాడికి తాగబుద్ధి అయినప్పుడల్లా ఇదే పని. అయితే ఏమైంది, ఒకనాటి రాత్రి ఇలాగే చెట్టెక్కాడు. కేకేమైంది, దిగి కుండ దింపేసుకున్నాడు. దింపుకున్నాక ఆ చెట్టు యజమాని ఆ పక్క చేను వాళ్ళకి కాపలా కోసం పడుకున్నాడు. అక్కడ చూసేసాడు. ఎవడో అని వెనకాల పడ్డాడు. పడేసరికి ఒకటే లగెత్తేసాడనమాట. ఎక్కి పరిగెత్తి ఎటు వెళ్తున్నాడో తెలియకుండా ఎటో పోయాడు చీకట్లో. ఇది ఇంచుమించుగా రాత్రి 11-10 గంటల వేళ. అప్పట్లో రాత్రి 10 అంటే ఇప్పటి 1 గంట అనమాట, అర్ధరాత్రి. 10 అంటే మనకు అసలు ఇప్పుడు వెలిగే ఉంటుంది. అయితే వెళ్ళిపోయి ఎటు వెళ్ళాడు? పరిసెపాడు అని ఒక ఊరు. ఆ పరిసెపాడు ఊరు మొదట్లో పెద్ద శ్మశానం ఉంది. ఒక పాడుబడిన ఇళ్ళు అవి ఉన్నాయి. ఆ పరిసెపాడు వైపు ఎవ్వరూ వెళ్ళరు. ఆ శ్మశానం ఉన్న వైపుకి పగటిపూట వెళ్తారు, కానీ చీకటి పూట వెళ్తే అక్కడ ఏదో ఒక పాడుబడిన ఇల్లుంది. అందులో భూతాలు తిరుగుతాయని, కుస్తీ పట్లు పడతాయని చాలా పెద్ద పేరు. వీడి భయం వేసింది కానీ ముంతొకటి పుచ్చుకున్నాడు కదా, ఇది ఇట్లా పుచ్చుకున్నాడు. అది పుచ్చుకుని పరిగెత్తాడు. పైది తొణికిపోయినా ఉంది సగానికి సరిపడ పై. నేను ఏమనుకున్నాడు, భయానికి ఏముంది, కళ్ళు ఎట్లాగా ఉంది, శుభ్రంగా తాగేస్తే భయం లేదు, గీయం లేదు, మత్తుగా నిద్ర పట్టేస్తుంది, భూతాలు వాడి దారిన పోతే మన దారిని మనం పడుకుందాం, చచ్చిపోయాను అనుకున్నాడు. అనుకొని ఈ కళ్ళు చక్కగా పట్టించాడు. మామూలుగా కళ్ళు పట్టితే అందరికీ ఏం నిద్ర రాదు, కొంచెం హుషారు కూడా వస్తుంది. అయితే ఏమైంది, పరిసపాడులో చనిపోయినటువంటి పెదచేన్లు గారు అనే ఒక పండితుడు భూతంగా తిరుగుతున్నాడు అక్కడ. వీడు కాస్త అని తూగుతూ ఉంటే ఆయన వచ్చి ఆ పాడుపడిన ఇంటికి బయట వైపు నుంచున్నాడు గుమ్మం దగ్గర. ఏరో ఆయన పలకరించాడు. వీడు కళ్ళు తెరిచి చూస్తే చక్క పండిత్ శాలువ, ఎర్ర శాలువ, చెవులకి కుండలాలు, గుండు పిలక, చక్కగా విభూది కట్లు, శుభ్రంగా ఉన్నాడు. కానీ వాడు మనిషి కాదు. అక్కడి నుంచి పలకరించేసరికి ఎవడు నువ్వు అని వీడికి, ఆయన వీడిని అడగాల్సింది పోయి భూతం అడగాలి, వీడే అడుగుతున్నాడు అనమాట. అనేసరికల్లా ఏంట్రా ఇంత దూరం పరిగెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే కుస్తీకి రెడీ అయినా అన్నాడు. వీడేమనుకున్నాడు, తాగేసున్నాను, పైగా పండితుడు, ఈయనకేమొస్తుంది కుస్తీ, ఏ పొలం పని చేసుకునేవాడో రైతో. అయితే వాడు కాస్త కర్ర తిప్పడం వస్తుంది. ఈయనేం పెద్ద మనిషిలాగా ఉన్నాడు, గుండు పిలక ఈయనను, ఆయనకేం కుస్తీ వస్తుంది అనుకొని ఏమనుకున్నాడు, ఆ పట్టా కుస్తీ పట్టు అనేసరికల్లా వీడికి తెలియని విషయం ఏంటంటే, ఆయన అవడానికి పండితుడు పెద్ద చేన్లు గారే కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి కుస్తీ ఇష్టం. చచ్చేదాకా కుస్తీ పట్లు పడుతూనే ఉన్నాడు ఆయన. ఓహో. చచ్చిన తర్వాత ఆ కుస్తీ తీరక ఎవరైనా దొరికితే వాళ్ళతో కుస్తీ పట్లు పడతాడు. ఇద్దరు కలిసి కుస్తీ పట్టారు. ఆయన నిమిషానికి ఒకసారి వీడిని ఎత్తి పట్టుకుంటుండా, బిగిస్తుండా, నేలకేసి కొడుతుండా, ఒళ్ళు హోనమైపోతోంది. ఈ పరిసిపాడు సాయంకాలం వేళ వచ్చిన వాళ్ళందరికీ రాత్రి ఒళ్ళు హోనమైపోయి ఏ డొంకల్లోనో దొరుకుతారు వాళ్ళ ఒళ్ళు వాళ్ళకి, ఈ భూతాలతో కుస్తీలు పట్టి. కొన్నేమో ఏడిపిచ్చుకు తింటాయి, కొన్ని కాల్చుకు తింటాయి, కొన్ని కుస్తీ పట్లు పడతాయి. వాళ్ళకి ఏంటంటే గెలవలేని వాళ్ళు చనిపోయాక భూతాలు అయిపోతారు. ఈయన ఎక్కడ ఓడిపోయాడో, పండిత్ సభల్లో ఓడిపోయాడో, కుస్తీ సభల్లో ఓడిపోయాడో, మొత్తానికి ఈయన భూతంగా ఉన్నాడు చేన్లు గారు. అక్కడి నుంచి ఇక మామూలుగా లేదు, భయం వేసేసింది. వీడు చచ్చిపోతాను అనుకున్నాడు. ఓ పక్కన కళ్ళు తాగేశాడు. పెద్దగా బ్రెయిన్ ఏమన్నాలంటే బ్రెయిన్ అండ్ హ్యాండ్ సింక్రనైజేషన్ కుదరటల్లా వాడికి. బ్రెయిన్లో ఉంది ఇలా పట్టుకుని ఇలా మెల్లిప్పాలి, అలా చేయాలని. శరీరం సహకరించద్దు, ఈ 2 కనెక్షన్ తగ్గిపోతుంది. కళ్ళు గిల్లు ఏదైనా
మతుపానీయం తాగేసరికల్లా శరీరం మాట మీద కదా తూలిపోతుంది. అవును. ఇక చచ్చిపోతానని భయం వేసేసింది. పిడిగుద్దులు గుద్దేస్తున్నాడు ఆయన. ముక్కు మొహం పచ్చడైపోయినాయి, జబ్బలు సలిపేస్తున్నాయి, డొక్కల్లో కొట్టేస్తున్నాడు, ఎత్తెత్తి విసిరి కొట్టేస్తాడు నేలకేసి. పప్పు కుదేలైపోతున్నాడు, పప్పులాగా అయిపోతున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇలా మెలికేసినప్పుడు ఆయన తలకాయ చేత్తో పుచ్చుకున్నాడు చచ్చిపోతాననిపించినప్పుడు. ఈ తల చేతిలో పుచ్చుకుని తల పట్టుకుని గుండు పట్టిన నున్నటి గుండు, వెనకేమో పిలక ఉంది ఆయనకి, చక్కగా చిన్న అంత ఉంది. ఈ పట్టుకుని ఈ గుండు పట్టుకుని తోసే క్రమంలో ఈ చెయ్యిట మొహం నుంచి జారి పిలక మీదకి వెళ్ళినాయి 2 చేతులు. గట్టిగా పట్టుకున్నాడు. గుండు అంటే ఇంత ఉంటుంది, పట్టు దొరకదు, పిలక చిన్నది కదా, అది ఇట్లా పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికల్లా ఆయన విదిలించుకుని వీడు విదిలించి రయ్యమైన పిలక కాస్త ఊడి చేతిలోకి వచ్చి ఆయనకు గుండంతా నెత్తురుమయ్య నొప్పెట్టింది. మనకి కేక పెట్టాడు. ఆయన పక్కకి వీడో పక్క పెట్టాడు. వీడి పిలక చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. ఒరే 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 నా పిలక నాకు ఇచ్చేయరా అన్నాడు. అప్పటికి వీడి తడితే ఓహో ఈయనకి పిలకంటే భయం అనమాట. పిలక లేకుండా కుదరదు ఆయనకి. నేను ఇచ్చేదేంటి, నేను పీకేశాను, ఇది నాదేనన్నాడు. అనగానే ఆయన ఒరే ఒరే నీ దుంపదగా, పిలకేరా నా బలము, మా మిగిలిన భూతాలందరూ మనిషి వేధవతోటి పిలక పీకించుకున్నానని ఎక్కిరిస్తారు, దానికి తోడేమో పిలకలోనే నా శక్తి అంతా ఉంది. మనిషి కాదు కదా భూతం. సాధారణంగా ఒక వెంట్రుకున్న భూతానికి ఆ వెంట్రుకలో ఉంటుంది శక్తి, దాని పవర్స్ అన్నీ అందులో ఉంటాయి. నా పవర్ అంతా అందులో ఉంది, పిలక ఇచ్చేయిరా ఇచ్చేయిరా అనగానే వీడికి అర్థమైపోయింది. తాగుబోతానం ఉన్నా చావు దెబ్బలు తిన్నాడు కదా, వీడు చావు తెలివి బయటకు వచ్చిందన్నాడు. వీడు నేను ఇవ్వను కాక ఇవ్వనన్నాడు. అనేసరికి నీ బతిమలు ఆడుకున్నాడు ఆయన. ఒరే ఇక్కడ మంచి బ్రహ్మాండమైన ఇది ఉంది, లంకె బిందెలు ఉన్నాయిరా, లంకె బిందెలు మామూలు బిందెలు కాదు, ఖజానాలు ఉన్నాయి ఇవి శుభ్రంగా, వాటి నిండా నవర్సులు సౌరీలే, కడ్డీలు అన్నమాట, కడ్డీలు నవర్సులు ఉన్నాయి, చక్కగా తెచ్చి పెడతా. మంచి ఇత్తడి బిందె ఒకటి ఉంది, అది తెచ్చి పెడతా, అది ఇచ్చేసి అది తీసేసుకుని నేను పిలక నాకు ఇచ్చేసేయరా అని తీసుకొచ్చి చూపించు. వీడేమనుకున్నాడంటే సరే ఇక్కడి నుంచి ఎలాగో చావు దెబ్బలు తిన్నాం, ఈ మా మొహరీలున్న డబ్బా కనుక పట్టుకెళ్ళిపోతే, బింది కనుక పట్టుకుపోతే శుభ్రంగా రాజా మహారాజాలాగా బతకచ్చు. ఈ దొంగతనపు కళ్ళు బతికెందుకు మనకి, ఎప్పుడైనా కావాలంటే ఇంటికే దర్జాగా తెప్పించుకోవచ్చు అని ఆలోచించి అసలు మొహరీలు ఉంటాయా నిజంగా, నేను నమ్మంతే చూపించన్నాడు. ఆయన ఏం చేశాడు, లోపల పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడి నుంచో పోయింత ఇత్తడి బిందె తెచ్చాడు, పెద్ద సైజు, ఈజీగా ఒక 10-12 లీటర్ 15 లీటర్ల దాకా పడుతుంది ఇంత బిందె. దాని నిండా మొహరీలే గలగల గలగల్లాడుతున్నాయి, ఇంతంత కడ్డీలు అంతంత బిళ్ళలు. తీసుకొచ్చి చూస్తే కళ్ళు తళుక్కుమన్నాయి వీడికి. ఏ బాబా ఎంత బాగున్నాయో అనుకుని, కానీ ఇప్పుడు గనక బిందె తీసుకుని పిల్లకి చేతికి ఇచ్చానా ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడో మళ్ళీ మళ్ళీ పవర్స్ వచ్చేస్తాయి, మళ్ళీ పవర్స్ వచ్చాక ఏం చేస్తాడో అని బాగా ఆలోచించుకుని, నేను నిన్ను నమ్మను, ఓ పని చెయ్యి, ఈ బిందెను మా ఇంట్లో చేర్చు ముందు, బిందెను మరి బిందె ఎవరైనా తలుపు తీస్తారా అన్నాడు. సరే నన్ను బిందెని రెండింటిని చేర్చు చూస్తానన్నాడు. అక్కడి నుంచి ఈయన అమాంతం వీడిన బిందెతో సహా ఎత్తుకున్నాడు. ఈ తిమ్మాయిని ఎత్తుకుని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. వాకిలి చిన్న ఇల్లు, వాకిలి తలుపు తీసుకుని వాడు లోపలికి వెళ్ళాడు, బిందె లోపల పెట్టుకొచ్చాడు. లోపల నా పవరే రే బాబాబు నా పిల్లకి ఇచ్చేయడానికి వీడికి ఏమనిపించింది, ఒక తమాషా చేద్దాం. ఎక్కడో పరిసపాడులో ఉండవలసిన వాడు మన వాకిట్లోకి వచ్చి నుంచున్నాడు. ఈయన చూస్తే పండిత వేషం, ఎర్రగా శాలువా, కాశ్మీర్ శాలువా, చెవుల కుండలాలు, గుండు, పిల్ల ఊడిపోయింది అనుకో అయినా కూడా గుండు, పట్టివర్ధనాలు, చక్కగా విభూతి కట్లు, కాళ్ళకి ఏమిటో గండపెండరాలు అవి కూడా ఉన్నాయి ఆయనకి. ఎన్ని చోట్ల సంభావనలు పొందాడో పెద్ద మనిషి. ఏమనుకున్నాడు, కాస్త తమాషా చేద్దాం అనిపించింది, కానీ భయం వేసింది వాడికి. ఇక్కడ దాకా వచ్చిన వాడు నువ్వు నన్నేం చేయకూడదు మరి అన్నాడు. ఏమీ చెయ్యనురా, నా పిల్లక నాకు ఇచ్చేసి నేను పోతానంటే వీడేం చేశాడు, ఒక్క గంతులో ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లకని తలుపు సందులోంచి గిరవాటేసి తలుపేసేసుకున్నాడు. ఇక బతుకు జీవుడా అనుకుని ఆ పండితుడు అద్భుతం ఆ పిల్లకని తీసుకుని దులుపుకుని నెత్తి మీద అంటించుకుని తన దారిని అదిపోయింది. ఆ తర్వాత ఈ తిమ్మయ్య బుద్ధి తెచ్చుకుని బతికొచ్చా వెనక్కి. ఇంకోసారి వాళ్ళ అమ్మకి చెప్పేసరికల్లా వాళ్ళ అమ్మని వరే నువ్వు కాబట్టి బతికొచ్చావురా, చావు తప్పి కన్నులు ఒట్టపోయి వస్తారు, మనుషులుగా రారు, ఆ ఎముకలు ఎప్పటికీ ఇదవ్వవు, పాపనాయన కాబట్టి నిన్ను నేలకేసి కొట్టాడు కానీ విరకొట్టేసేలా, ఏదో దెబ్బలతోటి ఉన్నావు అంతే, ఏవి విరిగిపోలేదు తెగిపోలేదు, బుద్ధిగా ఉండు, తాగుబోతానం మానేసేయి, చక్కగా తిండి అన్నీ లభిస్తాయని తల్లి బాగా బుద్ధి చెప్పింది. ఆ తర్వాత కడ్డీలు ఇవి కాసులు అవి కరిగించుకుంటూ చక్కగా అమ్ముకుని ఇల్లు వాకిలి అన్నీ ఏర్పాటుగా కొనుక్కున్నాడు. హాయిగా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు పరిసిపాడి వైపు మాత్రం వెళ్ళాం. ఇంకోసారి దొరికితే ఉతికేస్తాడు కదా, అదే కదా కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే.